ఆ రోజు అంతా పెద్దాయన యాకోబ్ గురించి. వీధి చివర ఇంట్లో ఒంటరిగా ఉండే పెద్దాయన. ఆయన చిన్న కూరగాయల తోటని చూసుకునేవారు. కానీ తన కాలు సరిగ్గా పనిచేయడం లేదు. కూరగాయల తోటని కూడా ఇప్పుడు చూసుకోవడం కష్టంగా అయిపోయింది. ఆ ఊరిలో అందరికీ ఆయన తెలుసు. కానీ ఆయన్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ రోజు మధ్యాహ్నం ముగ్గురు అబ్బాయిలు ఆయన కూరగాయల బుట్టని కావాలనే తన్నారు. టమాటాలు అన్నీ నేలపాలు అయ్యాయి. వాళ్ళు మాత్రం నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పెద్దాయన ఏమీ మాట్లాడలేదు. బురదలో పడ్డ టమాటాలను చూస్తూ నిలబడ్డాడు. అలాంటి అవమానాలకి ఆయన ఎప్పటి నుండో అలవాటు పడిపోయినట్టుగా. ఆ దృశ్యాన్ని డేవిడ్ అండ్ రూత్ చూశారు. ఆ పెద్దాయన్ని చూసి చాలా బాధపడ్డారు. సాయంత్రం తాతయ్య ఇంటి మెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళు చాలా తప్పు చేశారు. అవును, కావాలని పుట్టను పడేశారు, నవ్వి వెళ్ళిపోయారు. మళ్ళీ సంతోషంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమీ జరగరు. ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉంటారు. దేవుడు ఇవన్నీ చూస్తాడా? చూస్తే ఎందుకు ఏమి చెయ్యడు? ఎందుకు చెడ్డవాళ్ళు అలాగే ఉంటారు? మంచి వాళ్ళు మాత్రం ఎందుకు ఇలా బాధపడాలి? తాతయ్య ఈ ప్రశ్నలన్నీ విన్నారు. అప్పుడే తాతయ్య బయటికి వచ్చి వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నారు. మీ ఇద్దరు అడిగిన ప్రశ్న పాతదే, కానీ దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయాన్ని చూస్తే ఎందుకు ఊరుకుంటాడు? దానికి సమాధానం ఉందా తాతయ్య? సమాధానం చెప్పడం కంటే చూపిస్తాను రండి పిల్లలు. తాతయ్య పుస్తకం తెరవగానే గాలి బలంగా వీచింది. డేవిడ్ అండ్ రూత్ ఆ పుస్తకంలోనికి లాగబడ్డారు. వాళ్ళు ఒక పెద్ద కొండ మీద నిలబడ్డారు. ఆ, ఎంత అందంగా ఉన్నాయి! అవును, అవి సొడొమ గొమొర్రా అనే నగరాలు. ఆ కాలంలో అత్యంత ధనిక నగరాలు. మరి సమస్య ఉండదు కదా తాతయ్య? చూద్దాం రండి. ఒక వృద్ధురాలు భారీ కొండ మోస్తూ వెళ్తోంది. పక్కన యువకులు ఉన్నారు, కానీ సహాయం చెయ్యలేదు సరికదా. తనని పడేలాగా చేసి నవ్వుతారు. ఒకవైపు ఒక ప్రయాణికులు రాత్రికి ఉండడానికి చోటు కోసం అడుగుతున్నారు. ఎవ్వరూ తలుపు తీయట్లేదు. ఒక చిన్న బాబు తప్పిపోయి ఏడుస్తున్నాడు. ఎవ్వరూ ఆ బాబుని పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎవ్వరు ఎవరికి సహాయం చేయడం లేదు. అందరూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. మన ఊరిలో పెద్దాయన దగ్గర జరిగినట్లే, కానీ ఇక్కడ నగరం మొత్తం అలానే ఉంది. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు, ఆహారం, భద్రత. కానీ అవసరంలో ఉన్న మనిషికి మాత్రం ఏది ఉపయోగించడం లేదు. దేవుడు ప్రతిదీ చూశాడు. ఒక సాయంత్రం ఇద్దరు ప్రయాణికులు నగరానికి వచ్చారు. వాళ్ళు నిజానికి దేవదూతలు. వాళ్ళను ఎవరైనా ఇంటికి పిలుస్తారా? ఎవ్వరూ పిలవలేదు. తలుపులు ఒక్కొక్కటిగా మూసుకుపోయాయి. అప్పుడు ఒక మనిషి ముందుకు వచ్చాడు. అతని పేరు లార్డ్. లార్డ్ అంటారు, దయచేసి ఈ రాత్రి మా ఇంటికి రండి. మీరు బయట ఉండొద్దు, విశ్రాంతి తీసుకోండి, భోజనం చేయండి అని. మొత్తం నగరంలో ఒక్కడే పిలిచాడు. అవును, ఒకే ఒక్క తలుపు తెరుచుకుంది. ఆ రాత్రి కోపంతో ఉన్న జనాలు లార్డ్ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళని బయటికి పంపు అని అరిచారు. చాలా పెద్ద గోల చేశారు. అతను మంచి పని చేశాడు, అయినా కానీ వాళ్ళకి నచ్చడం లేదు. స్వార్థం అలవాటు ఆయన చూడ మంచితనం కూడా తప్పుగానే అనిపిస్తుంది. అప్పుడు దేవదూతలు లార్డ్తో అన్నారు, నీ కుటుంబాన్ని తీసుకొని వెంటనే బయలుదేరు. ఉదయం అయ్యేలోపు ఈ నగరాన్ని వదిలివెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తారు. లార్డ్ వాళ్ళు చెప్పినట్టుగానే ఉదయం అయ్యేసరికి కొండ మీదకు చేరారు. అప్పుడు సొడొమ గొమొర్రా మీద దేవుడు తీర్పు వచ్చింది. లార్డ్ భార్య మాత్రం ఏం జరుగుతుందా అని వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడగా తను ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయ్యో, ఎందుకు తాతయ్య? డేవిడ్, దేవదూతలు చెప్పారు కదా వెనక్కి తిరిగి చూడకూడదు అని. అవును, దేవుని మాటని వినకుండా లార్డ్ భార్య వెనక్కి తిరిగి చూసింది. అందుకే దేవుడు ఆమెని ఉప్పు స్తంభంగా మార్చాడు. అంటే దేవుడు నిజంగానే అన్ని చూశాడు. ప్రతి అన్యాయం, ప్రతి మూసుకుపోయిన తలుపు, ప్రతి నిర్లక్ష్యం, అన్నీ. అవును, ఇవన్నీ దేవునికి ముఖ్యమే కదా. అవును,
అలాగే ఒక చిన్న మంచి పని కూడా ఆయన దృష్టిలో చిన్నది కాదు. మళ్ళీ ఆ గాలి బలంగా వీచింది. డేవిడ్ అండ్ రూత్ తిరిగి వాళ్ళ గ్రామానికి వచ్చారు. అయితే పెద్దాయనతో జరిగింది దేవుడు చూశాడనమాట. చూశాడు పిల్లలు, ఒక్క క్షణం కూడా ఆయన దృష్టి మారలేదు. తాతయ్య, మేము కూడా ఏమి చేయలేదు, చూస్తూ ఉండిపోయాం. లాట్ మొత్తం నగరాన్ని మార్చలేకపోయాడు గాని తన ఇంటి తలుపు మాత్రం తెరిచాడు. దేవుడు ఆ ఒక్క మంచితనాన్ని గమనించాడు. డేవిడ్, పెద్దాయన తెచ్చిన టమాటాలు ఇంకా బురదలోనే ఉండి ఉంటాయి, వెళ్దామా? ఇద్దరూ కలిసి టమాటాలతో వీధి చివర ఉన్న పెద్దాయన దగ్గరికి నడిచారు. మనం ప్రపంచంలోని ప్రతి అన్యాయాన్ని ఆపలేకపోవచ్చు, కానీ అవసరంలో ఉన్న ఒకరికి సహాయం చేయడానికి ముందుకు వేసిన ఒక చిన్న అడుగు చాలు. దేవుడు దృష్టిలో అది పెద్దది.